పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొని ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత నరకం ఎప్పుడూ చూడలేదని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పెద్ద ఎత్తున గొడవ జరగకుండా నివారించగలిగారు. అప్పటికైనా కొంతమంది వాహనదారులు ఆగ్రహం, చిన్న చిన్న వాగ్వాదాలకు దిగుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్న స్టాక్ మేరకు ప్రతి కస్టమర్కు ఇంధనం సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు కస్టమర్లు ఒత్తిడిని తట్టుకోలేక సిబ్బంది డ్యూటీల నుంచి వెళ్లిపోతున్నారని సమాచారం. ఇదే పరిస్థితి బంకు నిర్వహణకు మరింత క్లిష్టం చేస్తోంది. ఇంధన కొరత తలెత్తకుండా ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారని బంకు యజమానులు తెలియజేశారు. సుమారు 98% కస్టమర్లు సహకరిస్తూ ఉద్రిక్తతను తగ్గించేందుకు సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నూనెపల్లి ప్రాంతంలోని 60 ఏళ్ల చరిత్ర గల ప్రసాద్ పెట్రోల్ బంక్ యజమాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి రద్దీ ఎప్పుడూ చూడలేదన్నారు. మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్, పోలీస్, ఎస్పీ, ఆయిల్ కంపెనీల సహకారంతో సమస్యను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా లోపాలు ఉంటే సంబంధిత బంక్ పేరుతో స్పష్టంగా తెలియజేయాలని, లేకపోతే నిజాయితీగా పనిచేస్తున్న బంక్ యజమానులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభంలో అధికారులు, బంకు యజమానులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరిస్తేనే పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వారం 10 రోజులుగా పెట్రోలు, డీజిల్ చాలా నిరంతరంగా మేము ప్రజలకు సర్వీస్ చేస్తున్నాము. చాలా వరకు మాకు సప్లైస్ సరిగా ఇవ్వడం లేదు. ఆయిల్ కంపెనీస్ నుంచి మా అసోసియేషన్ వాళ్ళు సివిల్ సప్లైర్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. నిన్న ఈరోజు సివిల్ సప్లైర్ కమిషనర్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని డీలర్స్ అందరికీ సబ్సిడెంట్ గా స్టాక్ వచ్చే విధంగా సప్లై చేపిస్తాం ఆయిల్ కంపెనీస్ అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. దాని తర్వాత ఇక్కడ నంద్యాల ప్రతి పెట్రోల్ బంకులో విపరీతమైన క్యాన్లు, దానిలో రాయిదాని ఎవరు బ్లాక్ అమ్ముకునే వాళ్ళే చాలా వరకు 60-70% బ్లాక్ అమ్ముకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ డీజిల్ క్యాన్లు కానీ, పెట్రోల్ క్యాన్లు కానీ ముఖ్యంగా ఆడోళ్ళు ఎక్కువగా వస్తున్నారు. వచ్చిన స్టాక్ అంతా 60-70% క్యాన్లకే అయిపోతుంది. మాకు బండ్లకు చేసేదానికి మాకు చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఈ విషయంలో మన నంద్యాల గౌరవనీయులైన మంత్రి ఫరూక్ మినిస్టర్ గారు, మా కంపెనీ యాజమాన్యం చీఫ్ రీజనల్ మేనేజర్ మన్మథరావు గారితో మాట్లాడి మాకు సప్లైస్ రెగ్యులర్గా వచ్చే విధంగా మాట్లాడి మాకు చాలా సహకారంగా అందిస్తున్నారు ఫరూక్ గారు. అలాగే నంద్యాల ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఈ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఆయిల్ క్యాన్లు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బండ్లకి ఎంతైనా పట్టగలుగుతాం, కానీ పెట్రోల్ క్యాన్లు, డీజిల్ క్యాన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీన్ని అరికట్టే విధంగా సివిల్ సప్లైస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇక్కడ పూర్తి బందోబస్తు మాకు ఏర్పాటు చేసి మాకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే మేము దాన్ని పూర్తిగా బిజినెస్ చేయగలుగుతాము. నంద్యాల 310 సిఐ గారు కూడా వేణుగోపాల్ గారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఈ క్యాన్లతో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి మేము స్టాక్ తెప్పించిన మేము ప్రజలకు సక్రమంగా సప్లై చేయలేకపోతున్నాము. విపరీతమైన క్యాన్లు వస్తున్నాయి. 60-70 క్యాన్లు పెట్రోల్, డీజిల్, దాంట్లో చాలా మంది బ్లాక్ అమ్ముకునే వాళ్ళే. కాబట్టి సివిల్ సప్లైస్ వాళ్ళు దీన్ని జోక్యం చేసుకొని దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో మాకు త్వరగా దీన్ని ఒక పరిగణలోకి తీసుకొచ్చి ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందిస్తామని మేము నంద్యాల డిఎస్ఓ రైబాబు గారిని కూడా కోరుతున్నాము, కలెక్టర్ గారిని కోరుతున్నాము, జాయింట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు,
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.